మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న ఈ కుంభాండు శ్రీకృష్ణుడితోటి వరుణుడి దగ్గర అనేక గోవులున్నాయి. అవన్నీ కూడాను చాలా శ్రేష్టమైన గోవులు. ఆ గోవులు పాలు తాగితే జర అనేది ఉండదు, మనకి ముసలితనం అనేది రాదు అని చెప్పడం. వరుణుడి దగ్గరికి శ్రీకృష్ణుడు ఆ గోవుల్ని తీసుకువెళ్ళడానికి వెళ్ళడం. అప్పుడే గరుత్మంతుడితోటి సత్యభామ కూడాను ఆ గోవుల్ని తీసుకురమ్మంది, కానీ ఎవరిని హింస పెట్టి తీసుకురావద్దని చెప్పింది అంటూ చెప్పి దీనికి ఒక ఉపాయం ఆలోచించు అన్నారు. ఎందుకంటే ఆ గోవులన్నీ కూడాను శ్రీకృష్ణుని పిలవగా రాకుండా సముద్రంలో వెళ్ళి దాక్కోవడం మూలంగా. ఇప్పుడు గరుత్మంతుడు ఏమని చెప్తున్నాడంటే, దేవా, మనకి ఇంకొక మార్గం లేదు, వరుణుణ్ణి దండించి దేణులు స్వీకరణే అవశ్య కర్తవ్యం అన్నాడు. అవునా అన్నట్లుగా చూశాడు కృష్ణుడు. అవునన్నట్లుగా రెక్కల జుంజుమారుతాలతోటి నాగలోకం వరకు సముద్రాన్ని తెరుచుకునేట్టుగా చేసి మహోద్ధతిలో ముందుకు లంఘించాడు గరుడు. అదే సమయంలో లోకభీకర పాంచజన్య ఘోషతోటి వరుణేశ్వరుణ్ణి ముఖ్యపట్టణాన్ని ముట్టడించాడు కృష్ణుడు. ఇది గమనించి కోపోద్రిక్తుడయ్యాడు వరుణుడు. 60,000 రథాలతోటి పటుబాణ ప్రయోగాలతోటి కృష్ణుడితో తలపడ్డాడు. ఘోర సంగ్రామం చేశాడు. అతని శరసమూహాలకి గరుత్మంతుడు కనబడకుండా పోయాడు. క్రూర శరప్రయోగాలతోటి ప్రత్యర్థుల సాయకాల్ని తుత్తునీలినిగా విదిలించాడు కృష్ణుడు. ఆ పైన శత్రువుల్ని దనుమూడి సంగరస్థలం సర్వం సమాచ్ఛాదించాడు. కృష్ణుని చూసి బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అతనిలాగే చెలరేగిపోయారు. వారి విజృంభణను వరుణుని రథికులు తట్టుకోలేకపోయారు. రణరంగంలో వాళ్ళు నిలవలేకపోయారు. పరుగుదీసి వరుణుణ్ణి సమీపించారు. అతని నీడల తలదాచుకున్నారు.
తన నీడన తలదాల్చుకున్న రధికుల్ని చూసి దురాగ్రహభీకరుడయ్యాడు వరుణుడు. బాగా గర్వించి ఉన్నాడు కృష్ణుడని పళ్ళు నూరాడు. పుత్రులతోటి పౌత్రులతోటి సమస్త సైన్య సమూహాలతోటి కృష్ణునితోటి పోరాడడానికి సన్నిద్ధుడయ్యాడతను. అపూర్వ పటాటోపంతోటి చెలరేగి ముందు కురిగాడు. కృష్ణుడిపైన కరుకుటమ్ములు ఒక్కొమ్మడిగా గుప్పించి గొంతెత్తి గర్జించాడు. ఆ అమ్ములను కృష్ణుడు మధ్య మార్గంలోనే తుత్తునీయుల్ని చేసి ఖండించాడు. తర్వాత శరపరంపర కురిపించి వరుణుణ్ణి ఇనుమిక్కిలుగా గాయపరిచాడు. ఆ పరాభవాన్ని జీర్ణించుకోలేకపోయాడు వరుణుడు. అనేక తీవ్ర విసికాలు గుప్పించేశాడు. బలదేవ ప్రద్యుమ్న అనిరుద్ధులతో సహా కృష్ణుణ్ణి కూడా తీవ్రంగా గాయపరిచాడు. వరుణుని దోర్బల దర్పాన్ని భరించలేకపోయాడు కృష్ణుడు. ఆగ్రహోన్మాదంతో చెలరేగాడు. తాను నిర్మించిన వైష్ణవాస్త్రాన్ని వింట సంధించాడు. అది వరుణుడు చూశాడు. వరుణ, మదనోన్మత్తుడవై నాతో పోరాడటానికి సిద్ధపడ్డావు, కాచుకో. ఇదిగో వైష్ణవాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. దీనితో నీ దిక్పరిపాలన, నీ సంపత్తి అన్నీ నేటితో సరి అన్నాడు. ప్రచండ వేగంతో ఆ మహనీయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ భయంకరాస్త్రం దిక్కులన్నిటినీ ఒక్క క్షణంలోనే కబళించి లోకాలనే నిర్దేహించేట్టుగా విజృంభించింది. అయితే ఆ అస్త్రానికి ఏమాత్రం భయపడలేదు వరుణుడు. ప్రతిగా వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే ఆ అస్త్రం అపార జలరాశి యావత్తు వైష్ణవాస్త్రాన్ని దాటికి తట్టుకోలేకపోయింది. నిశ్శేషంగా నశించిపోయింది. వారుణాస్త్రాన్ని నశింపజేసి తీవ్ర వేగంతో ముందుకు దూసుకుపోయింది ఈ వైష్ణవాస్త్రం. భయంకర జ్వాలలతోటి వరుణుణ్ణి రథాన్ని సమీపించింది. ఆ జ్వాలను చూసి తట్టుకోలేకపోయాడు వరుణుడు. కృష్ణుణ్ణి శరణు వేయడం తప్ప గత్యంతరం లేదని భావించాడు. చేతిలో ఉన్న విల్లాలని రథం మీద పడేసి ప్రశాంత స్వరంతోటి కృష్ణుణ్ణి స్తుతించాడిలాగా. లోకేశ్వర, నీ ప్రకృతి సత్వగుణం, కాని నువ్విప్పుడు తామస ప్రవృత్తిని స్వీకరించావయ్యా. నీకిది తగదు. పంచభూతాల్లో అంతర్గతంగా ఉన్న జలం నీ రూపమే కదా. నేను నీవేగాని అన్యుణ్ణి కాను కదా. నన్ను నిర్దహించడం అంటే నిన్ను నువ్వు దహించుకోవడమే. దయచేసి నీ ప్రయత్నాన్ని విరమించుకోవయ్యా. సర్వజ్ఞుడివి అయిన నీకు తెలియందేముంది? మమ్మల్ని మాయతో బంధించి నువ్వు ఈ విధంగా అనంతలీలల్లో విహరిస్తున్నావు. నిన్ను సమగ్రంగా అవగాహన చేసుకోవడం మా వల్ల కాదు. ఏది ఏమైనా నేను నీ పాదదాసుణ్ణి. నన్ను అనుగ్రహించు, పరిరక్షించు. నీకిదే నా నమస్కృతి అన్నాడు. ఆ స్తుతికి కృష్ణుడు శాంతించాడు. అయినా హెచ్చరించాడిలా, వరుణ, ఈ ఇచ్చకాలతోటి నాకు ఊరట కలిగించలేవు. మాటలు చెప్పి పశువుల్ని ఇవ్వక మరడిపోదాం అనుకుంటున్నావేమో. నేను ఊరుకోను. పశువుల్ని అప్పగించని పక్షంలో నీ ప్రాణాలుండవు. ఆలోచించుకో. మారు మాట్లాడకుండా పశువుల్ని అప్పగించు అన్నాడు. దేవా, ఈ గోదణాన్ని నాకు బాణాసురుడు అప్పగిస్తూ ప్రాణాపాయ పర్యంతం వీటి కోసం నువ్వు యుద్ధం చేయక తప్పదన్నాడు. ఎవరడిగినా వాటిని ఇయ్యరాదన్నాడు. నాతో ఒట్టు వేయించుకున్నాడు. నేను ఆ కట్టడిని అతిక్రమించలేక ఆందోళన పడుతున్నాను. ధర్మరక్షకుడివి కాబట్టి నీకిదంతా విన్నవించుకుంటున్నాను. నన్ను రక్షించాలనుకుంటే దయచేసి మరి పశువుల మాటే తలపెట్టకు. కాదంటావా? నేటితో నా పాపం పండిందనుకుంటాను. నీ చేతిలో మరణం స్వర్గ సమానం అనుకుంటాను. తర్వాత నీ ఇష్టం అన్నాడు. వరుణుడు చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడే నిలబడిపోయాడు. అతన్ని చూసి సన్నగా నవ్వాడు కృష్ణుడు. వైష్ణవాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. గోధనం వద్దనుకున్నాడు. వరుణుడికి అభయాన్ని ప్రసాదించి పూజలందుకున్నాడు. ద్వారకాపురికి ప్రయాణమయ్యాడు. లోక సంరక్షణార్థం అత్యద్భుత కృత్యం నిర్వర్తించి కృష్ణుడు వెనుక తిరుగుతున్నాడని తెలియడంతోటి మహాదేవుని పురప్రవేశం మహావైభవంగా విలసిల్లారని భావించాడు దేవేంద్రుడు. సమస్త దేవతలను, నారదాది సిద్ధమహర్షులను వెంటబెట్టుకుని శ్రీకృష్ణుణ్ణి సందర్శించాడాయన. ఆ మహోత్సాహ సమయంలో దేవతలు పుష్పవర్షాన్ని కూడాను కురిపించారు. జయజయరావాలతోటి కృష్ణుడిని స్తుతించారు. దేవేంద్రుని సేవలను ఎంతగానో మెచ్చుకున్నాడు కృష్ణుడు. అతన్ని పరమాత్మీయ దృష్టితోటి అనుగ్రహించాడు. గరుడ మయూర వాహనాలపై తనని అనుసరిస్తున్న బలదేవుడు, ప్రద్యుమ్నుడు, ఉషా అనిరుద్ధులతో సహా ద్వారకాపురి చేరుకుంటూ విజయసూచకంగా పాంచజన్యాన్ని పూరించాడు ఈ మహానుభావుడు. యాదవులు ఆ శుభధ్వనిని ఆలకించారు. చతురంగ సైన్యాలతోటి పుత్రపౌత్రాదులుగా కృష్ణునికి స్వాగత సన్నాహాలు ఆరంభించారు. అంతకు మునిపే గరుత్మంతుడిపై నుండి దిగి ద్వారకాపురి సమీపంలో గల పుష్పోద్యానంలో విశ్రమించాడు కృష్ణుడు. బేరికాహళాది మంగళతూర్యాలతోటి ద్వారకానగర వృద్ధులు కృష్ణుణ్ణి సందర్శించారు. సవినయ నమస్కారాలతోటి గౌరవించారు అతన్ని. అందర్నీ పలకరించి పరామర్శించాడు కృష్ణుడు. అంతలో రథంతో దారకుడు వచ్చాడు అక్కడికి.
ఆ రథాన్ని బలరాముడు కుమారుడు ప్రద్యుమ్నుడితో సహా అధిరోహించాడు కృష్ణుడు. ఉషా అనిరుద్ధులను వేరొక రథంపై అధివసింపచేసి వారితో సహా ద్వారకాపురులోకి ప్రవేశించాడు ఆయన. గరుత్మంతుడితో సహా దేవతలు దివ్య మునీంద్రులెందరూ అతన్ని అనుసరించారు. ఆ క్షణంలో ద్వారక వీధుల్లో అతిలోక వైభవంగా ఊరేగుతున్న కృష్ణుణ్ణి చూసిన పురజనులు తమలో తాము ఇలా అనుకున్నారు, ఆహా, కృష్ణుని పరాక్రమ ప్రభావం ఏమని వర్ణించగలం. బ్రహ్మాదులైనా ప్రవేశించలేని బాణాసురుని ముఖ్యనగరిలోకి ప్రవేశించాడు. ప్రమథ వీరులతో సహా ఎదుర్కొన్న శివుణ్ణే యుద్ధభూమి నుండి తొలగేలా చేశాడు. పార్వతీదేవికి సగౌరవ దృష్టితోటి పుత్రభిక్షను ప్రసాదించాడు. పగవాడైన బాణాసురుని దర్పం యావత్తు నిర్మూలించి శేషించిన బాహుద్వయంతోటి ప్రాణదానం చేసి అతన్ని రక్షించాడు. అమర ప్రముఖులే అనుగుబంటుల్లాగా మసులుతున్నారంటే కృష్ణుని ఆధిక్యతను మెచ్చుకోకుండా ఉండలేము. నిజానికి కృష్ణుడే భువనాలన్నిటికీ అధీశ్వరుడు. ఇలాంటివాడు మన ఏలి కావడం మన అదృష్టం అనుకుంటూ వాళ్ళంతా ఎంతో సంతోషించట. పురజనుల ఈ ప్రసంగాలన్నీ కృష్ణుడి వీణులకి ఎంతో ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించాయి. చిత్ర విచిత్రమైన పతాకాలతోటి తోరణాలతోటి కళకళలాడుతున్న రాజవీధుల్లో మరికొంత దూరం ప్రయాణం చేసి ఆఖరికి కృష్ణుడు రాజమందిరంలోకి ప్రవేశించాడు. ఉషాసుందరితో సహా అంతఃపురంలోకి ప్రవేశించవలసిందిగా ఈ అనిరుద్ధుడికి ఆజ్ఞాపించారు. ఆ మహోత్సవం సమయంలో నిండు పేరోలగం మధ్యలో స్వర్ణసింహాసనం పైన సమాసీనుడయ్యాడు కృష్ణుడు. చుట్టూ ఉన్న యాదవ ప్రముఖుల్ని కలియజూసి వాడితో ఇలా అన్నాడు, యాదవ శ్రేష్ఠులారా, నాకు ఆనందం కలిగించేందుకు అమరులతో సహా దేవేంద్రుడు వచ్చాడిక్కడికి. మహనీయులు నారదులు వారు కూడా విచ్చేశారు. మీరు వీరందరికీ భక్తిపూర్వకమైన నమస్కారాలు ఆచరించండి. రుద్రుడు, ఆదిత్యులు, వసువులు ఆదిగా ఇదిగో ఇటువైపు కూర్చున్నారు. అటువ కూర్చున్న వారంతా గంధర్వుడు, యక్షులు, రాక్షసులాది గణాలు. వాడిలో ప్రముఖులు కూడా ఉన్నారు. ఇదిగో వీరంతా వాసుకి ఆదిగా నాగేశ్వరులు. ఇక్కడ కూర్చున్న వారంతా మునిపే స్వర్లోకాన్ని ప్రవేశించిన ప్రాచీన పృథ్వీపతులు. వీరు సప్తమహర్షులు. పర్వతాలు, వృక్షాలు, నదులు, సముద్రాలు, దిశలు, ఆకాశం మొదలైన స్వకీయ దేవతాకృతులతోటి ఇటువైపు కూర్చున్నారు వీరంతా. చందన తాంబూలాదులతోటి మీరు ఒక్కొక్కరికి పూజలు ఆచరించండి, శుభావళిని అందుకోండి అన్నారు. కృష్ణుని ఆదేశానుసారం యాదవ ప్రముఖులంతా సభారంగంలో సమావేశులైన దేవేంద్రాదులందరికీ పూజలు ఆచరించారు. పూజ్య పురుషులారా, పూలు సహా దారాలు తలను అలంకరించినట్టుగా మా కృష్ణుడికి మేము ఆత్మీయులం అయినందువల్ల మీ ప్రగాఢ ప్రేమకు నోచుకోగలిగాం. ధన్యులం అయ్యాం మేము. అపూర్వ ఉల్లాసాలతోటి తలమునకలైపోయాం అంటూ వాళ్ళందరూ ఆనందపడ్డారు. దేవేంద్రుడు లేచి కృష్ణుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. అలాగే బలదేవ, ఉగ్రసేన, సాత్యకి, ప్రద్యుమ్నుని కూడాను ఆలింగనం చేసుకుని కృష్ణుణ్ణి వినితించాడిలా. శ్రీకృష్ణుని ఘనకార్యాలు రవ్వంతైనా ఊహించడం కష్టం. అతని సాహసకృత్యాలన్నిట బాణాసురుడి పరాభవం చాలా గొప్పది. పరమశివ కార్తికేయ సమక్షంలో బాణాసురుణ్ణి బాహువులను తుత్తునీళ్లు చేశాడతను. అంతేకాదు శివుని కోరిక మేరకు ఆ బాణాసురుణ్ణి 2 బాహువుల్ని వదిలిపెట్టిన కరుణామయుడు ఇతను. ఈ మహానుభావుని అవతారణ సంకల్పాలన్నీ ఆమూలాగ్రం నెరవేరాయి. మా చింతలన్నీ తొలగిపోయాయి. మీరు కూడా ఈ దేవదేవుని చల్లని పాలనలో భోగభాగ్యాలన్నీ 100 ఏళ్ల పర్యంతం అనుభవిస్తూ సర్వజన శ్రేష్ఠులై వెలసిల్లండి. కృష్ణుణ్ణి మరోసారి గట్టిగా కౌగిలించుకుని సమస్త సురాసురుడు, సంయమీంద్రియులతో సహా దేవేంద్రుడు స్వర్గలోకానికి తరలి వెళ్ళిపోయాడు. గరుత్మంతుడు కూడాను కృష్ణుని దగ్గర వీడుకోలు తీసుకున్నాడు. నారదుడు కూడాను అక్కడి నుంచి నిష్క్రమించాడు. అప్పుడు యాదవ ప్రముఖులందరినీ చూసిన కృష్ణుడు ఇలా అన్నాడు, అనిరుద్ధుని అపహరణ నాటి నుంచి ద్వారక పాడుబడ్డట్టుగా తయారైంది. అతను లేడన్న దిగులు అందర్నీ కలిచివేసింది. ఇప్పుడు ఆ దిగులు లేదు కాబట్టి ద్వారకాపురుణ్ణి ముందెన్నడూ కనీ విని ఎరుగునట్టుగా తోరణాలతోటి అలంకరించండి అని చెప్పాడు. ఉషాసుందరిని అనుసరించి వచ్చింది ఓ చెలికత్తె. ఆవిడ పేరు రామ. ఆమెను ఉగ్రసేనుని అభ్యానుజ్ఞ మేరకు సాంబుని కుమారునికి ఇచ్చి వివాహం జరిపించాడు కృష్ణుడు. అదేవిధంగా సురాసుర సిద్ధుల కుమార్తెలను మరికొంతమందిని యాదవ కుమారులకిచ్చి వివాహం జరిపించాడు. ఆ మహోత్సవంలో శ్రీకృష్ణదేవుని మణిమయ భవనంలోకి ప్రవేశించారు యాదవ ప్రముఖులు. అవధానందంతోటి ఇష్టాగోష్ఠి కొనసాగించారు. కృష్ణుని మహాద్భుత కృత్యాలను అభివర్ణించారు, వేడుకొన్నారు. దేవా, నువ్వు చిన్ననాటి నుంచి మాతో అనేక రకాలుగా ఆడిపాడావు. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడు. మాకంటే ధన్యులు మరెవరూ లేరు. మా పుట్టుకలకు దివ్యత్వం చేకూరింది నీ మూలంగానే.
నువ్వు ఎప్పుడు మాపై ఇలాగే కరుణా అమృతాన్ని వర్షించాలి అన్నారు. తప్పకుండా అన్నాడు కృష్ణుడు. ఆనాటి నుంచి వాళ్ళతోటి నాటి నుండి అభిష్ట భోగ విలాసాలతోటి విహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. రేపు మనం వ్యాసుడి యొక్క భావికాల ధర్మ వివరణ, కలియుగాచరణ వివరణ అన్న అంశంతోటి ఈ గ్రంథం యొక్క ముగింపులో మరికొంత భాగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.